అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హైదరాబాద్ నుంచి అయోధ్య టూర్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. హైదరాబాద్ నుంచి మనకు డైరెక్ట్గా అయోధ్య వాల్మీకి ఎయిర్పోర్ట్ ఉంటుంది, లేదంటే లక్నో నుంచి మనం వెళ్ళొచ్చు, లేదు అంటే ఢిల్లీ నుంచి కూడా మనము ఎయిర్పోర్ట్ ఫ్లైట్ జర్నీ చేయొచ్చండి అయోధ్యకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి క్యాబ్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు ఉంటాయి. లేదు అంటే మనం లక్నో నుంచి క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు అండి. అక్కడ చూడండి, ఆ యొక్క అయోధ్యలో అడుగుపెట్టిన తర్వాత క్యాబ్ ద్వారా మేము వెళ్తున్నామండి. మేము ఒక టూర్ ప్యాకేజ్లో వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మొత్తం అతనే కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజు, త్రివేణి సంగమం, ఇవన్నీ గయా, బుద్ధగయ, ఇవన్నీ కూడా మేము ప్యాకేజ్లో వెళ్ళడం జరిగింది. లోకల్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్లైట్స్ అన్నీ మేమే బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. ఈ విధంగా రాముడి యొక్క పరిసర ప్రాంతాలు ఈ విధంగా ప్రారంభమవుతాయి. మా కుటుంబం చూడండి ఎంతో సంతోషంగా ఉన్నారు. జై శ్రీరామ్ అండి అందరికీ. మనము ఫోన్ కొద్దిసేపు దూరం వరకు ఫోన్ అలౌడ్ ఉంటుంది. అక్కడ మనం ఫ్రీగా ఫోన్ డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత లోపలికి మాత్రం ఫోన్ అలౌడ్ ఉండదండి. బయట నుంచి ఈ విధంగా మనం తెచ్చుకొని మళ్ళీ ఫోటోషూట్ అనేటువంటిది చేసుకోవచ్చు అండి. 2-3 అంతస్తుల్లో ఆలయం అనేటువంటిది ఉంటుంది. నగరీ శైలిలో ఈ ఆలయాలు కట్టడం అనేటువంటిది జరిగిందండి. చాలా చాలా పుణ్యం చేసుకున్నాము. ఆ యొక్క బాలరాముడి దర్శనం మేము చేసుకోవడంతో మా జన్మ ధన్యమైపోయింది. మా అమ్మ నాన్న, మా ఫ్యామిలీ అందరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఆ పక్కనే సరియు నది, ఆ సరియు నదిలో స్నానం చేసుకొని బాలరాముడి దర్శనం చేసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో కాసేపు అలా శ్రీరామనామం జపం చేసుకొని చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంది. ఇది లతా మంగేష్కర్ ఘాట్ అండి. ఆ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా మనం ఫోటోషూట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆహా, 2 కళ్ళు సరిపోలేదు ఆ రాముడిని చూడడానికి, ఆ పరిసరాలు చూడడానికి, ఆలయాలు చూడడానికి. ఆ కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. జై శ్రీరామ్. అక్కడ మధ్యలో దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నటువంటి సమయం లోపల మనకు వివిధ రకాలైనటువంటి ఋషుల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. మనకి సీతమ్మ వారి యొక్క ముక్కు పుడక లెక్క ఎంట్రన్స్లో పెడతారు. తర్వాత బాణం లెక్క ఎంట్రన్స్ ఉంటుంది. ఇది లతా మంగేష్కర్ ఘాట్ చౌరస్తా అంటారు. తర్వాత మనకు అక్కడ హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. తర్వాత వివిధ రకాలైనటువంటి దశరథ మహల్ అని, తులసి మహల్ అని, తర్వాత వాల్మీకి ఆశ్రమాలని, ఇట్లా రకరకాల ఆశ్రమాలు ఉంటాయి. ఆ ఆశ్రమాల లోపల రాముడు విగ్రహాలు ఉంటాయి. తర్వాత రామాయణం రాసినటువంటి తులసీదాస్ కానీ, ఈ యొక్క తర్వాత వాల్మీకి మహర్షి యొక్క సంస్కృతం, హిందీ భాషల్లో అక్కడ మనకి శిలాశాసనాలు వేయడం అనేటువంటిది జరుగుతుందండి. వివిధ రకాలైనటువంటి ఋషుల విగ్రహాలు ఈ విధంగా మనకు ఆ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. మేము కాశీ నుంచి సారనాథ్ నుంచి గయా, బుద్ధగయ ఇవి చూసుకుంటూ తర్వాత అయోధ్యకి వెళ్ళడం అనేటువంటిది జరిగిందండి. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా మనకి వివిధ రకాలైనటువంటి కట్టడాలు కనిపిస్తూ ఉన్నాయి. జై శ్రీరామ్.